అందరూ స్వార్థపరులే. ఎవరికాళ్ళు ఎదురోడు మూసేసుకుని నాకు మొత్తం ఇచ్చేయాలని కోరుకునేవాళ్ళు. ఐఎన్డీఏ కూటమిలోకి చేరినటువంటి తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీలు అదే ఆలోచన. నేను మొదటి నుండి చెప్తున్నా, అదే ఇప్పుడు నిజమైంది. ఈ సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడితే మమతా బెనర్జీ 2 సీట్లు ఇస్తానందంట. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిపి 2 సీట్లు, చిరొకటి 42 సీట్లు ఉన్నటువంటి బెంగాల్ పార్లమెంట్లో 2 సీట్లు ఇస్తానని చెప్పి జల్లగొట్టింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అదీన్ రంజన్ చౌదరి, బెంగాల్ ఆయనే ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నాడు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సీట్ల పంపిణీ విషయంలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే ఇదే తరహా సమస్య పశ్చిమ బెంగాల్లోనూ కనిపిస్తుంది. తృణమూల్తో పొత్తు అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్కు ఉందంటూ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనుకోవడం లేదని, ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఆమెకు సమయం సరిపోతుందంటూ అధీర్ రంజన్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమిలో భాగస్వామిని అవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రతిపాదించారు. ఆమె దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ సొంతగా పోటీ చేయగలదు, నిజానికి ఇండియా కూటమిలో కొనసాగడం దీదీకి ఇష్టం లేదని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాలు కాంగ్రెస్కు 2 స్థానాలు ఇవ్వాలని అధికార తృణమూల్ భావిస్తున్నట్టు సమాచారం. ఆ ప్రతిపాదన నచ్చకపోవడం వల్లే అధీర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు.